నా పరుగు ఆగకముందే నా కాళ్ళకి పారాని పూశారు. పుస్తకాలు రాసుకునే లోపే నా తలరాతను రాసేశారు. పెళ్ళి అనే పదం తెలిసేలోపు పీటలెక్కించేశారు. తాళి అంటే తాడు అనుకునే నాకు తల వంచి తలంబ్రాలు పోయించేశారు. 16 ఏళ్లకే వేరొకరికి భార్యనయ్యాను. నా పేరు వెనుక అతని పేరు పెట్టుకున్నాను. కేవలం నేను అమ్మాయిగా పుట్టడం వలన. నా ఏడుపు ఎవరికీ అర్థం కావడం లేదు. పుట్టినప్పటి నుండి ఏడుస్తున్నాను. బంధాలు బంధుత్వాలకే దూరం అనుకున్నా, కానీ చాలా విషయాలకు దూరం అయ్యాను. ఆకాశానికి కన్నీరు వస్తేనే నా గొంతులో దాహం తీరేది. నా ఒంటికి గాయమైనా, భూమి బీటలు బారినా, నా చేతులు నాలుగైనా నేను కష్టపడతా. నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదని. మార్నింగ్ ఎవ్రీవన్. మన కాలేజ్కి మంచి గుర్తింపు వచ్చింది. వీఆర్ ఇన్ ప్రాఫిట్స్ నౌ. లెట్స్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. లెట్స్ ఎంజాయ్ దిస్ గైస్. సార్, అది సీటు ప్రైవేట్ కాలేజ్లో ఫ్రీగా సీట్ కొట్టేద్దామని. వెనకాతల సర్టిఫికెట్లు చదువు ఉంటే సరిపోదు, జేబులో చిల్లర కూడా ఉండాలి. లాభాలు ఆనందం వెతకడం కాదు నందన్ గారు, ఎదుటి వారి నవ్వులు ఎతకాలి. థ్యాంక్ యూ సార్. ఏం పర్లేదు, మండే నుండి క్లాసెస్ జాయిన్ అయిపోమను. ఆ మాట నా కొడుకు అనగానే ఇన్నేళ్ల నా శ్రమకు సమాధానం దొరికింది. చదువు గురించి నలుగురితో తీసే 4 నిమిషాల వీడియోలో చూపించడం. చదువుని చూడడానికి ఒక ప్రపంచం కావాలి, తెలుసుకోవడానికి ఒక జీవితం కావాలి.